వంపులో ఎవరున్నారు బేబీ బాయ్ ఆర్ గర్ల్ అని ప్లస్ ఏ మంత్ కన్సీవ్ అయ్యాము నా ఫ్రెండ్ ఫోర్స్ చేసి మరీ చేయించింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అభినవ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నేను కూడా బాగున్నాను. సో ఇవాళ మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. అదేంటంటే జెండర్ గెస్సింగ్, అమ్మాయా అబ్బాయా. సో ఇప్పుడైతే నేను 9th మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నాను. సో మనందరికీ ఇంట్రెస్టింగ్ అండ్ క్యూరియస్ పార్ట్ ఏంటంటే ఎవరున్నారు వంపులో, ఎవరున్నారు బేబీ బాయ్ ఆర్ గర్ల్ అని. 9 months అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఫారిన్ కంట్రీస్లో అయితే ఈజీగా వాళ్ళు 2nd monthలోనే చెప్పేస్తారు కదా. ఇండియాలో అయితే మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈ ఓల్డ్ వైఫ్స్ టేల్స్ ఏవైతే అంటారో, అంటే అమ్మమ్మ నాటి కాలం నుంచి షేప్స్ని బట్టి, సిమ్టమ్స్ని బట్టి మనం గెస్ చేస్తూ ఉంటాము ఎవరు వచ్చారు, ఎవరు. కొందరు మన గ్లోని బట్టి, స్కిన్ టైప్ని బట్టి అలా చాలా ఉంటాయి కదా. సో నాకు కూడా అది చాలా క్యూరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ పార్టే అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మీతో పాటు నేను కూడా గెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే నాకు తెలీదు లోపల ఎవరున్నారు అనేది. అండ్ మనమైతే గెస్ట్ చేసి మీ కమెంట్స్ని మీరు మీ కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో, మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద గెస్సింగ్ వర్క్. అమ్మాయా అబ్బాయా? ఓకే, సో ఫస్ట్ ఏంటంటే స్కిన్ టైప్. డ్రై ఉంటే అబ్బాయి అంట, ఆయిలీ ఉంటే అమ్మాయి అంట. నాకైతే ఫస్ట్ నుంచి ఆయిలీ స్కిన్నే, ఇప్పుడు కూడా ఆయిలీయే, డ్రై అస్సలు అవ్వలేదు. అండ్ అమ్మాయి ప్రెగ్నెన్సీ గ్లో మంచిగా వస్తే అబ్బాయి, లేదు అంటే అమ్మాయి. గ్లో ఇప్పటివరకు వెయిట్ చేస్తూనే ఉన్నాను, అట్లానే ఉండింది ఫేస్. స్పెసిఫిక్ గ్లో అంటూ అయితే ఏం రాలేదు. సో అమ్మాయి. యాక్నే నాకు ఫస్ట్ 2 trimesters కూడా, ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్లో కూడా చాలా మొత్తం ముక్కు చుట్టూ కురుపులు, ఫేస్లో అంతా మచ్చలు. 3rd ట్రైమిస్టర్కి ఎంటర్ అయిన తర్వాత చాలా బెటర్గా అయ్యాను నేను. ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాను. అండ్ దాన్ని బట్టి చూస్తే అమ్మాయి. యాక్నే ఉంటే అమ్మాయి అండ్ లేకపోతే అబ్బాయి. లినియా నైగ్రా, ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ నాకు. బెల్లీ బటన్ వరకు లైన్ అనేది ఫామ్ అయితే అబ్బాయి అని, బెల్లీ అంతా కంటిన్యూ అయితే అమ్మాయి అనేసి అన్నారు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే నాకు అసలు ఏ లైన్ ఫామ్ అవ్వలేదు. అసలు నేను మా మమ్మీని కూడా అడుగుతుండే అనమాట, లైనే ఫామ్ అవ్వలేదమ్మా ఎందుకు అని చెప్పేసి. సో అది అందరికీ ఫామ్ అవ్వదంట, కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. సో అదైతే న్యూట్రల్, దానికి ఏది లేదు. అమ్మాయి అమ్మాయి అంటే నేనేం చెప్పలేను దానికి. హెయిర్ నెక్స్ట్. థిక్గా మంచిగా అయితే అబ్బాయి, లేదు డల్గా ఉంటే అమ్మాయి. నాకైతే ఫస్ట్ 3 months అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో చాలా ఎక్కువ హెయిర్ పోయింది. ఇలా తీస్తే ఊడిపోతాయి కదా, జస్ట్ హెయిర్ కోమ్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఎక్కువ పోయేవి. తర్వాత ఐరన్ కాల్షియం 3rd month నుంచి మనకు స్టార్ట్ చేస్తారు కదా, అప్పటి నుంచి కొద్దిగా బెటర్ అయ్యిందనమాట. కానీ హెయిర్ మాత్రం మీరు చూస్తే కొంచెం డల్గానే ఉంది, ఎక్కువ లాస్ కూడా ఉండింది. సో అమ్మాయి. బాడీ హెయిర్ థిక్గా, ఏ బాడీలో ఎక్కడైనా థిక్గా అలా ఎక్కువ ఉంటే అబ్బాయి, లేదంటే అమ్మాయి అనేసి. నాకైతే కొంచెం థిక్గానే ఉండిందండి, ఫస్ట్ నుంచి కూడా థిక్ హెయిరే వస్తుంది బాడీ మీద కూడా. సో అబ్బాయి. వెయిట్ గెయిన్, ఓన్లీ టమ్మీ పెరిగిందా, బాడీ అంతా పెరిగిందా? ఓన్లీ టమ్మీ పెరిగితే అబ్బాయి, బాడీ అంతా కూడా పెరిగితే అమ్మాయి అంట. నాకు ఆ విషయంలో మాత్రం ఓన్లీ టమ్మీ పెరిగింది, ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ ముందు డ్రెస్సెస్, బ్లౌజెస్ అన్నీ కూడా నాకు వచ్చాయి. అసలు ఏమీ డిఫరెన్స్ లేకుండే అనమాట. ఎక్కడ కూడా నాకేం స్టిచ్చెస్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. సో అబ్బాయి. హార్ట్ బీట్ 140 కన్నా తక్కువ ఉంటే అబ్బాయి, 140 కన్నా ఎక్కువ ఉంటే అమ్మాయి. ఎక్కువ మటుకు ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి కూడా రేంజెస్ అన్నీ 139, 133, 135 ఆ రేంజ్లోనే ఉండే అనమాట. సో అబ్బాయి.
కోల్డ్ ఆర్ వార్మ్ ఫీట్, కూల్గా ఉంటే అబ్బాయి, వార్మ్గా ఉంటే అమ్మాయి అంట. నాకు ఎక్కువ మటుకు వేడి, నాది కొంచెం వేడి బాడీనే అనమాట. ఎక్కువ చేతులు కాళ్ళు అన్నీ కూడా వేడిగానే ఉంటాయి. సో అమ్మాయి. ఫుట్ సైజ్ పెరిగితే అబ్బాయి, పెరగకపోతే అమ్మాయి. పెరిగితే పెరగకపోతే అంటే నార్మల్గా మనకి ఇప్పుడు 5th మంత్ నుంచి 7th మంత్ నుంచి కాళ్ళు చాలా ఉబ్బిపోతాయి కదా, అప్పుడు ఆబ్వియస్గా ఫుట్ సైజ్ మారిపోతుంది కదా. నాకు కాళ్ళు ఉబ్బడం అనేది 9th మంత్లోనే స్టార్ట్ అయింది. అది కూడా కొద్దిగా, మరీ టూ మచ్ కాదు. సో అమ్మాయి. ఫుడ్ క్రేవింగ్స్, హాట్ అయితే అబ్బాయి, స్వీట్ అయితే అమ్మాయి అంట. నాకు ఎక్కువ మటుకు స్వీట్గా, కూల్గా, స్వీట్గా తినాలని అనిపిస్తుండే అనమాట. క్రేవింగ్స్ అంతా స్వీట్ సైడే ఎక్కువ. సో అమ్మాయి. క్యారింగ్ హై ఆర్ లో, అంటే తక్కువ, అంటే పొట్ట తక్కువ కనిపిస్తే అబ్బాయి, ఎక్కువ కనిపిస్తే అమ్మాయి అంట. నాకైతే పొట్ట తక్కువగానే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా 9th మంత్లో కూడా తక్కువగానే ఉండింది, మరీ టూ మచ్గా అయితే లేదు. సో అబ్బాయి. నాసియా లేదంటే అబ్బాయి, ఉందంటే అమ్మాయి. నాకు డే 1 నుంచి వామిటింగ్స్ అయితే ఫుల్గా ఉండే. అది ఎప్పటివరకు అంటే 9th మంత్లో కూడా నేను వామిటింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. వామిటింగ్స్ కంట్రోల్ అవ్వలేదు ఇంకా నాకు. సో అమ్మాయి. డాడీ గెయిన్డ్ వెయిట్, నో అంటే అబ్బాయి, ఎస్ అంటే అమ్మాయి. మా హబ్బీ జస్ట్ 1-2 kgs గెయిన్ అయ్యారు అంతే, అంతకన్నా ఎక్కువైతే వెయిట్ గెయిన్ అవ్వలేదు. సో అబ్బాయి. హెడేక్ ఉందా లేదా అనేది, లేకపోతే అబ్బాయి, ఉంటే అబ్బాయి అంట, లేకపోతే అమ్మాయి. నాకు ఎప్పుడు కూడా హెడేక్స్ లేవు త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ. సో అమ్మాయి. స్లీపింగ్ సైడ్, లెఫ్ట్ అయితే అబ్బాయి, రైట్ అయితే అమ్మాయి. ఎక్కువ మటుకు లెఫ్ట్కే పడుకుంటాను నార్మల్గా, విత్ ప్రెగ్నెన్సీ అప్పుడు కాకుండా కూడా, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా లెఫ్ట్కి పడుకోవడం అనేది అలవాటు అయిపోయింది అలాగా. సో అబ్బాయి. క్లమ్జీ ఆర్ గ్రేస్ఫుల్, అంటే క్లమ్జీ ఉంటే అబ్బాయి, గ్రేస్ఫుల్గా ఉంటే అమ్మాయి అంట. అంటే మనకి కొంచెం తడబడడం కానీ, అక్కడ పెట్టి మర్చిపోవడం, అలా క్లమ్జీగా అయితే నేను లేకుండే, అన్నీ బాగానే ఉండే. సో అమ్మాయి. నెయిల్స్ గ్రోత్, థిక్గా ఉంటే అబ్బాయి, లైట్గా ఉంటే అమ్మాయి అంట. నాకైతే థిక్గా మరీ అంతేం లేవండి, నార్మల్గానే ఉండే, ఎప్పుడు గ్రోత్ ఉన్నట్టే ఉండే. సో అమ్మాయి. ఇంకోటి హార్ట్ బర్న్, నాకు లేదు అంటే అబ్బాయి, ఉంది అంటే అమ్మాయి. నాకు ఎంత నార్మల్గా తిన్నా కానీ, స్పైస్ లేకుండా కూల్ ఐటమ్ తిన్నా కానీ హార్ట్ బర్న్ అనేది, ఇక్కడంతా చాలా మంట అనేది ఉండేది. సో అమ్మాయి. చైనీస్ క్యాలెండర్ని బట్టి మనం, అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, మన ఏజ్ ఎప్పుడు కన్సీవ్ అయ్యామో ప్లస్ ఏ మంత్ కన్సీవ్ అయ్యామో వాటిని చూసుకొని మనం జెండర్ గెస్ చేస్తామన్నమాట. మీరు గూగుల్లో కొడితేనైతే ఒక్కటి కాదు, చాలా చైనీస్ క్యాలెండర్స్ వస్తాయి. సో మనము దాంతో కన్నా వెబ్సైట్లో ట్రై చేయొచ్చు, కానీ అవి కూడా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఒక దాంట్లో బాయ్, ఒక దాంట్లో గర్ల్, ఇష్టం ఉన్నట్టు వచ్చాయి, కానీ ఎక్కువ మటుకు గర్లే వచ్చింది. సో అమ్మాయి. లాస్ట్ ఇంట్రెస్టింగ్ టెస్ట్ ఏంటంటే బేకింగ్ సోడా టెస్ట్. ఇదైతే నాకు చేసుకోవాలని పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ నా ఫ్రెండ్ ఫోర్స్ చేసి మరీ చేయించింది అనమాట. సో దాంట్లో ఏంటంటే మనము ఒక 2 స్పూన్స్ బేకింగ్ సోడా తీసుకొని ఒక 1/2 కప్ యూరిన్ అలా దాంట్లో వేసేసి రియాక్షన్ అవుతుందా లేదా అనేది చూడాలన్నమాట. రియాక్షన్ లేదు అని అంటే గర్ల్, ఒకవేళ ఏమన్నా ఫోమ్స్ అలా ఫామ్ అయ్యాయి అని అంటే బాయ్. నాకైతే ఏ రియాక్షన్ లేకుండే. సో అజ్యూమింగ్ ఇట్ ఈస్ గర్ల్. అమ్మాయి. సో ఇవన్నీ గెసెస్ చేసిన తర్వాత ఎవరు విన్ అయ్యారో మీకే తెలుస్తుంది కదా. సో టీమ్ గర్ల్ విన్స్. సో ఎవరైతే టీమ్ బాయ్ సైడ్ ఉన్నారో, టీమ్ గర్ల్ సైడ్ ఉన్నారో వాళ్ళైతే కంగ్రాచ్యులేషన్స్ వాళ్ళకి. అండ్
మనమైతే వెయిట్ చేయాలి. సో నేను కూడా మీతో పాటు వెయిట్ చేస్తున్నాను ఎవరో అనేది. లెట్స్ కీప్ గెస్సింగ్. అండ్ ఇంకా మీకు ఏమన్నా ఇలాంటి ఇంట్రెస్టింగ్వి తెలిస్తే డెఫినెట్గా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఐ రియలీ హ్యాడ్ ఫన్ షూటింగ్ దిస్ వీడియో. ఎందుకంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా క్యూరియస్గా మనకి మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లాంటివి సరదాగా అలా ట్రై చేస్తూ ఉండే టైంపాసే. కానీ సో మీకు ఇలాంటివి ఇష్టమా అనేది కూడా డెఫినెట్గా కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా డెఫినెట్గా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.